ప్రత్యేకమైన వందనాలు. ఈ రాత్రి మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నవారందరూ చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి దయచేసి అందరూ చెప్పండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. మరలా చెప్పండి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఎంతమంది అమ్మా? అనుమానం ఎందుకు, గట్టిగా చెప్పాలి. ఎంతమంది? 12 మంది. 12 మంది శిష్యులైతే వారిలో ఒకడు సాతాను. ఆమేన్. ఒకడు అని బైబిల్లో ఉంది. ప్రభు ఎన్నుకున్న 12 మందిలో ఒకడు సాతాను. ఎవరతను? ఇస్కరియోతు యోధ. నేను వాక్యం చదువుతూ ఉంటే ఇక్కడికి రాగానే ఆ మాట నన్ను కదిలించింది. ఏంటంటే ఆ మాట, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు అదేంటిదంట? రాత్రి వేళ. ఏంటంట? రాత్రి వేళ. అంటే చీకటా పగులా? రాత్రి వేళ అంటే చీకటి. ఇక జాగ్రత్తగా వినండి. ఇస్కరియోతు యోధ నశించటానికి 7 కారణాలు ఉన్నాయి. ఇస్కరియోతు యోధ నశించటానికి 7 కారణాలు. మొదటిది, ప్రభు 12 మంది శిష్యులు కూర్చొని వారు బల్ల ఆచరిస్తూ ఉన్నారు, బల్లారాధన చేస్తున్నారు. రొట్టె రసం పుచ్చుకుంటూ ఉంటే బల్లారాధనలో ప్రభుతో పాటు భోంచేస్తున్న శిష్యుల్లో 12 మందిలో అందరూ భోంచేస్తున్నారు. ఇస్కరియోతు యోధాకు ఒక రొట్టె ముక్క పెట్టగానే అది పుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయాడు అనగానే రాత్రి వేళ అంటది, పగలు కాదు. ఎప్పుడు? రాత్రి వేళ బయటికి వెళ్ళాడంటే బయట వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? అంటే వెలుగులో నుండి చెప్పాలి ఎక్కడికి వెళ్ళాడు? చీకట్లోకి వెళ్ళాడు. మొట్టమొదట ఇస్కరియోతు యోధ చేసిన మొదటి తప్పు లేక మొదటి పాపము లేక నశించటానికి మొదటి కారణం వెలుగు నుండి చెప్పాలి చీకట్లోకి వెళ్ళాడు. ఏ మనిషి అయినా ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. ఏ మనిషి అయినా సరే వెలుగులో ఉంటే ధైర్యంగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు. చీకటిలోకి వెళితే క్షేమము ఉండదు, ధైర్యము ఉండదు. చీకట్లో ఏదన్నా శబ్దం అయితే భయం వేసిద్ది. చీకట్లో ఏదన్నా వెలుగు కనపడితే భయం వేస్తుంది. ఎందుకు? అది చీకటి, వెలుగుండదే, ఏదో వెలుగు కనపడింది. బాగా అర్థం చేసుకోండి. చీకటిలో నుండి వెలుగులోకి వచ్చి ఉన్న ఇస్కరియోతు యోధ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? చీకట్లోకి వెళ్ళాడు. యేసు ప్రభు వారు వెలుగు. ఆమేన్. ప్రభు ఏంటి? వెలుగు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగు. మనుషులకు వెలుగు అంటే ప్రభు వెలుగు. ప్రభు చుట్టూ కూర్చున్న వాళ్ళకు కూడా ఏముంటుంది? వెలుగు ఉంటుంది. ఒక లైట్ వెలుగుతుంది. లైట్ చుట్టూ కూర్చుంటే మనం కూడా ఎక్కడ ఉన్నట్లు? వెలుగులోనే ఉన్నట్లు. ప్రభు వెలుగై ఉండగా వెలుగులో ఉన్న ఇస్కరియోతు యోధ ఎక్కడికి వెళ్ళాడు? చీకట్లోకి వెళ్ళాడు. ఒక మనిషి పతనం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా?
ఒక మనిషి నశించిపోవటానికి కారణం ఏంటంటే వెలుగును వదిలి చీకట్లోకి వెళ్ళడము. ఇస్కరియోతు యోధ ఎందుకు వెళ్ళాలి? ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి యేసు మరలా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ప్రభు వెలుగు. వెలుగులో నుండి చీకట్లోకి వెళ్ళడం ఎందుకండి? అది రాత్రి వేళ. ఎప్పుడు? రాత్రి వేళ. ఇంకో మర్మం ఉంది ఇందులో. రాత్రి వేళ ఎవడైనా చీకట్లో నుంచి, లోకములో నుంచి ఎక్కడికి వస్తాడు? ఇంటికి వస్తాడు, వెలుగులోకి వస్తాడు. ఇంట్లో నుండి ఎవడు బయటికి వెళ్ళాడు. వెళ్ళాడంటే వాడు సైతాను సంబంధి అయ్యి ఉంటేనే వెళ్తాడు. సాయంకాలం అయింది, పొద్దుగుంకింది, 8, 9, 10 అయిపోయింది. నువ్వు బయట నుంచి లోపలికి వస్తావా? లోపల నుంచి బయటికి వెళ్తావా? బయట నుండి లోపలికి వచ్చి ఇంటికి వచ్చి అంత దీని పడుకుంటా కదా. ఈయన చీకటి పడ్డాక ఎక్కడికి వెళ్ళాడు? ఇంటిలో నుండి ఎక్కడికి వెళ్ళాడు? వాక్యం చూడండి ఎంత సత్యమో. చీకటిలో నుండి వెలుగులోకి రావలసిన వ్యక్తి, వెలుగులో ఉండవలసిన వ్యక్తి. చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించింది. ఇస్కరియోతు యోధాని వెలిగించింది, తన దగ్గర కూర్చోబెట్టుకుంది. అమ్మా కూర్చోబెట్టుకుంటే యోధ కూర్చొని హాయిగా తిని, ఆయనతో ఉండవలసినోడు తిని ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాడు. జాగ్రత్త. బయట లేక చీకటి అనేది నేను నాశనానికి తీసుకుని వెళ్ళుద్ది. ఆమె చీకట్లో ఉన్నవా? వెలుగులోకి రా. బయట ఉన్నవా? చెప్పాలి, లోపలికి రా. లోపల ప్రభు ఉన్నాడు. సర్వ సృష్టిని సృజించిన వెలుగై ఉన్న దేవుడు ఇక్కడ ఉంటే వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాడు. మొదటిది వెలుగును వదలి ఎక్కడికి వెళ్ళాడు? చీకట్లోకి వెళ్ళాడు. యోధ నశించటానికి మొదటి కారణం అది. వాక్యంలో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో, ఇప్పుడు చెప్పాలి, ఎవరు ప్రవేశించారు? చీకటి లేకపోతే ఎవడు ప్రవేశిస్తాడు? వెలుగులోకి వస్తే ప్రభు ఉంటాడు తోడు. ఆమె ఎక్కడికి వెళ్ళాడు యోధ? వెలుగులో నుండి. అక్కడ ఏమి రాయబడింది? వానిలోనికి సాతాను ప్రవేశించి. చీకటిలో సైతాను ఉంటది. సైతాను ఎవడు బయటకు వస్తే పట్టుకుందామని వెతుకుచూ తిరుగుతుంటాడు. చదవండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదునా అని వెతుకుచు ఎక్కడ తిరుగుతున్నాడో చెప్పాలా? చీకటిలో. చెప్పాలి ఎక్కడమా? ఓ 30 సంవత్సరాల క్రితం, 25-30 సంవత్సరాల క్రితం హైదరాబాదులో మధ్యాహ్నం ఆకలేస్తా ఉంది. ఆకలేస్తుంటే తిందామని అలా చూస్తే హోటల్ ధమాకా దడ అని ఉంది. పేరేంటిది? హోటల్ ధమాకా దడ. భలే ఉంది పేరని జోబిలో డబ్బులు ఉన్నాయి కదా అని వెళ్ళా. లోపలికి వెళితే అంతా చీకటే, వెలుగు లేదు. అసలు వెలుగు లేనే. బాగా ఆకలేస్తుంది. నేను వెళ్ళి కూర్చున్నా. వాడు ఏమేమున్నాయో లిస్టు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ లిస్టులో ఏమేమున్నాయి? అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. నేను బటర్ నాన్ అని ఉంది. బటర్ అంటే వెన్న, నాన్ అంటే రొట్టె. అటు చేతి తినమని బటర్ నాన్ అన్నాడు. వెన్న రొట్టె.
చూడండి, ఇదేదో బాగుంది, 2 తీసుకురమ్మని చెప్పా. తర్వాత అందులోకి చికెన్ కర్రీ తెచ్చాను. అక్కడ పెట్టగానే అన్నీ తిరుగుతూ ఉన్నాయి. అందులో చాలా మంది తిరుగుతూ ఉన్నారు, తెల్లగా పురుగులు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. నాకు భయం వేసి వాడిని పిలిచా, అయ్యా లైట్ అయ్యారండి, ఇక్కడ లైటు అయ్యారు. మరి ఇక్కడ ఏందండి, చెవులో చెప్తున్నాడు, వెన్న, అంత వెన్న మేమెక్కడ తెస్తాం, అది ఎప్పుడుదో, ఈ రోజుది, ఈ వారాంది, ఈ నెలది కూడా ఎప్పుడుతోనండి. తింటే తిను, లేకపోతే ఎందుకని, లైట్ ఉంటే తినరని, ఇవన్నీ బయటకు వస్తాయని వాళ్ళు ఏం చేశారు, లైట్లు చిమ్మ చీకట్లాగా చిన్న బల్బులు పెడతారు అక్కడక్కడ. చూసారా, చీకటి పాపము జరగడానికి కారణం, చీకటి మోసము జరగడానికి కారణం. చీకటి మోసం జరిగే స్థలం అది, చీకటి సైతానుండే స్థలం. ఇస్కరియోతు యోధ ప్రభు యొక్క వెలుగులో నుండి బయటికి వెళ్ళగానే ఎవరు ప్రవేశించారంట, సాతాను వానిలో. చదువు మా మాట 22:3, లోక 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను, జాగ్రత్త, ఎక్కడైనా బాగా ప్రార్థన జరుగుతుంటే, వెలుగులో అందరూ వాక్యం వింటూ ఉంటే బయటికి వెళ్ళమాక, వాడొకడు కాచుకొని ఉంటాడు అక్కడ, ఎవడొస్తే మిరింగుదునా అని. చీకటిలోకి నువ్వు వెళ్ళావా, సైతాన్ నిన్నేం చేస్తుంది, పట్టుకుంటుంది. సైతాన్ ఏం చేస్తుంది, అందుకని మనం ఎన్నడూ వెలుగును విడిచిపెట్టి చీకటిలోకి వెళ్ళకుందుముగాక, వెళ్ళకూడదు. చీకటిలోకి వెళితే సైతాను పట్టుకుంటుంది. ఇంకొక మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. యోహాను 9:5. ఈ లోకములో నేను ఉన్నప్పుడు లోకమునకు వెలుగాయన. వెలుగులో ఉన్నవాడు అకారణంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు, చీకట్లకి వెళ్ళగానే ఎవడు ప్రవేశించాడు, వాడిలో సైతాను జాగ్రత్త, జాగ్రత్త. మనము వెలుగు నుండి ఎన్నడూ బయటికి వెళ్ళకూడదు. రెండవ కారణం చూడండి, ఇస్కరియోతు యోధ నశించటానికి రెండవ కారణం, వెళ్ళకూడని వారి యొద్దకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, బయటికి వెళ్ళి, ఎవరైతే యేసయ్యను చంపాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈయన యేసయ్య శిష్యుడయ్యుండి చంపాలనుకుంటున్న వారి యొద్దకు వెళ్ళాడు. వెళ్ళకూడని వారి యొద్దకు నువ్వు నేను ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరికంటే వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఎందుకని, దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలతోనే స్నేహము. దేవుని బిడ్డ కానోడుతో నువ్వు స్నేహం చేస్తే కొద్ది దినాలకు నీలో కూడా ఆ విష మొక్కలు నాటబడతాయి, జాగ్రత్త. అందుకనే వాక్యము సెలవిస్తుంది చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు అవిశ్వాసులతో ఏం చేయకూడదు, జోడంటమ్మా, ఈడు జోడంటారు, పక్క పక్కనే జోడుగా ఉండకూడదు. ఎవరితో, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదా. నీతికి దుర్నీతితో ఏం సంబంధం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. చూసారా, ఈ రాత్రి మనందరికి స్నేహితులు ఉంటారా అమ్మా, పెద్దోళ్ళకు పెద్దోళ్ళు, చిన్నోళ్ళకు చిన్నోళ్ళు, అమ్మా, స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు స్నేహితులు ఉంటారు.
నీ స్నేహితుడు నిన్ను వెలుగులోకి నడిపించోడితోనే నీవు స్నేహము చేయాలి. వాడు చీకట్లో ఉంటే నువ్వు వెలుగులో ఉండి చీకట్లో ఉన్న వాడితో స్నేహము చేయకూడదు. ఇస్కరియోతు యోధ వెళ్ళగూడని వారి యొద్దకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. మార్కు 14:10. 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు ఆయనను అప్పగింపవలెనని. చూసారా ఎంత అన్యాయం అండి. ఉన్నది ఎవరితో చెప్పాలి? యేసయ్యతో. జాగ్రత్తగా చెప్పండి. ఉన్నది ఎవరితో? పరిచర్య చేసింది ఎవరితో? అద్భుతాలు చేస్తే చూసింది ఎవరి దగ్గర? శిష్యుడు అని ముద్ర వేసుకుంది ఎవరితో? యేసయ్యతో. యేసయ్యను చంపాలనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఎంత అన్యాయం అండి. ఎవరి కుమారుడేనా? యేసయ్య కుమారుడు, యేసయ్యకు శిష్యుడు, యేసయ్య బిడ్డని ముద్ర వేసుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ ప్రధాన యాజకులు శాస్త్రుల దగ్గరికి పోయాడు. వాళ్ళు ఎవరు? అదే అధ్యాయం చూడండి, 3-4 వచనాలు. మత్తయి 26:3-4. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని యొద్దకు కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని ఏం చేయాలనుకుంటారు? చంపాలనుకుంటుంటే వాళ్ళ యొద్దకు ఇస్కరియోతు యోధ వెళ్ళాడు. నీ బిడ్డ, వినండి, నీ బిడ్డ నిన్ను చంపాలనుకున్నోడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడడం ఏమైనా న్యాయమా? న్యాయము కాదు. వాళ్ళేమో ఆయన మాయోపాయంతో పట్టుకొని చంపాలనుకుంటుంటే యోధ ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఆయన్ని మీకు అప్పగెత్తా. ఎవరయ్యా నువ్వు? యేసయ్యకు చెప్పాలి శిష్యుడు, యేసయ్యకు శిష్యుడు, యేసయ్యను అప్పగెత్తానంటుండు. ఎంత బాధాకరమైన విషయం. దీనికి కారణం చెప్పాలి, తెలివి కల్లోలు చెప్పాలి. వానిలో చెప్పండి సైతాను దూరింది. అందుకనే మీకు రహస్యం చెప్పనా? ఎవడన్నా నిన్ను కారణంగా తిడుతున్నాడంటే, ఎవడైనా చెడు మార్గంలో పోతున్నాడంటే వానిలో ఎవరున్నారు? అది లాక్కెళ్తుంటది. వెళ్దాం రా వెళ్దాం. చూసారా, ప్రభువును చంపాలనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని మీకు అప్పగిస్తా. కారణం ఇస్కరియోతు యోధలో సాతాను ప్రవేశించింది. సాతాను ప్రవేశించింది. సాతాను ఉన్నోడే సాతాను సంబంధమైన పనులు చేస్తాడు. చూడండి, వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. వినండి, మన సహవాసమైతే, అమ్మా వినండి, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసయ్యతో కూడా ఉండాలి. ఆమేన్. ఎవరు నీ స్నేహితులు? అమ్మా ఎవరు నీ స్నేహితులు? ఒక్కసారి ప్రశ్నించుకో. దేవుణ్ణి ఎరగనోడు నీకు స్నేహితుడిగా ఉండటానికి వీల్లేదు. ఆమేన్. ఆత్మ సంబంధి కానివాడు నీతో స్నేహంగా ఉండటానికి వీలు. చూడలా స్నేహం చేసి అలా ఉండాలి స్నేహితులంటే.
వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? యేసయ్యను ఎలా చంపాలని. నీ తండ్రిని చంపాలనుకున్న వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళొచ్చా? ఎంత పాపమో చూడండి. ఇస్కరియోతు యోధ వెళ్ళగూడని స్థలానికి, వెళ్ళగూడని వారి యొద్దకు వెళ్ళాడు. యోధ నశించడానికి మూడవ కారణం చూడండి, మాట్లాడకూడని విషయాలు మాట్లాడాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల. ఏంటా మా సైతాన్ ఆలోచన ఏంటి? సైతాన్ ఆలోచన ఏంటి? సైతానున్నోళ్ళల్లో బహు భయంకరమైన చెడు చేస్తారు వాళ్ళు. సైతాను ఎవనిలో ఉండిద్దో వాని ద్వారా సైతాను భయంకరమైన కార్యాలు చేపిస్తుంది. చూడండి, ఒక నెల క్రితం చూసాం పేపర్లో, ఒక సహోదరి 3 సంవత్సరాల బాబుని తీసుకొని బస్ స్టాండ్కి వచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కడుపున పుట్టిన బిడ్డను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పాలా, ఆమెలో ఎవరున్నారు? సాతాను ఉంది. సాతాను లేకపోతే ఆ బిడ్డకెళ్ళి చూసి అక్కడ వదిలిపెట్టి వెళ్ళొద్దా? ఆ బిడ్డను వదిలిపెట్టడం అంటే ఎంత బాధ. ఇంకా కొద్ది దినాల క్రితం 2 పిల్లలకు విషం ఇచ్చి చంపి భర్తకు కూడా విషం పెట్టాలనుకుంది. వచ్చాడు, స్నానం చేశాడు, అన్నంకి వెళ్ళబోయేలో ఫోన్ వచ్చింది, నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని. అన్నం తినేలో నన్ను లేదు అర్జెంటుగా వెళ్ళిపోయాడు. మళ్ళా వచ్చేసరికి చూస్తే ఇంట్లో ఆమె లేదు, 2 పిల్లలు చచ్చిపోయి ఉన్నారు. ఆ స్త్రీలో ఎవరున్నారు? సైతాను ఉంది. సైతాను ఉన్నప్పుడు సైతాను ఆలోచనలు, సైతాను ఉన్నప్పుడు సైతాను కార్యాలు, సైతాను తలంపులు, సైతాను క్రియలు బహు భయంకరంగా ఉంటాయి. 2 బిడ్డలు చనిపోయారంట. చూడండి ఎంత బాధ. ఆ స్త్రీలో చెప్పాలి ఎవరున్నారో? సైతాను ఎంత పనైనా చేపించింది. చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయం 4వ వచనం, 22:4, వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చును దానిని గూర్చి. చూసారు ఎట్లా అప్పగియమంటారయ్యా? ఎవరిని? యేసయ్యను. ఎవరిని? ఈయనను శిష్యునిగా ఎన్నుకున్నాయన్ను. ఎవరిని? సర్వలోకాన్ని సృజించిన దేవుడు వారితో ఉంటుంటే ఆయన విలువ తెలియక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన్ని మీకు ఎట్లా అప్పగించాను? మాట్లాడకూడని మాటలు. ఆమేన్. వెళ్ళకూడని వారి యొద్దకు వెళ్ళాడు. అమ్మా, వెలుగులో నుండి చీకటిలోకి వెళ్ళాడు. 3వది మాట్లాడకూడని మాటలు. ఆయన అప్పగిస్తాయా? నాకేమిస్తారు? ఆయన అసలు ఎలా అప్పగించాలి? జాగ్రత్త, నీ నా నోట మాట్లాడకూడని మాటలు రాకూడదు. ఆమేన్. మన నోట మాట్లాడకూడని మాటలు రాకూడదు. ఇస్కరియోతు నోట మాట్లాడకూడని మాటలు వచ్చాయి. మాట్లాడకూడని. చూడండి 4వ కారణం, 4వ కారణం, యోహాను సువార్త 18వ వచనం, 18వ అధ్యాయం 3వ వచనం. కావున యోధ సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులను పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ చూసారా రాగూడని వారితో వచ్చాడు. ఎవరితో వచ్చాడు?
యేసయ్యను చంపటానికి కత్తులు తీసుకొని వస్తుంటే వాళ్ళతో కలిసి ఇస్కరియోతు యోధ వచ్చాడు. చూసారా, యోధ నాశనం అవ్వడానికి 4వ కారణం ఇది. పోగూడని వారి దగ్గరికి పోయాడు, రాగూడని వారితో వచ్చాడు. నీ బోధకుణ్ణి చంపడానికి వస్తుంటే వాళ్ళతో కలిసి వస్తావా? చూసారా, ఎంత బాధాకరమైన విషయం. వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 22వ అధ్యాయము 4వ వచనం, 47వ వచనం. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలు అనగా యేసయ్య శిష్యుల్లో ఉన్న యోధ అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచొచ్చి, చూసారా, యేసయ్యను ముద్దు పెట్టుకొని అప్పగెత్తాడు. ఏ గుంపులో వస్తున్నాడు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి 25:41. తండ్రి తన ఎడమ వైపున్న వారిని చూసి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన, చూసారు, అదొక గుంపు. ఏ గుంపు? నశించిపోయే, చెప్పండమ్మా, గుంపు. నాశనానికి పోయే ఆ గుంపులో కలిసి వచ్చాడు. ఎవరు? యేసయ్య శిష్యుడు. ఒకరోజు అబ్రహాం లింకన్ అంట అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెరసాల చూసి వద్దాం, జైలు చూసి వద్దామని వెళ్ళాడంట. ఏంటిది? జైలు. వెళ్ళి అందరిని లైన్లో నిలబడితే పలకరిస్తే మొదటోని పలకరించాడంట. అయ్యా, ఏం పేరు నీ పేరు? నా పేరు పలానా. ఎందుకు వచ్చావు జైలుకు? ఎందుకు జైల్లో ఉన్నావు? ఏం చేశావు? నేనేమీ చేయలేదయ్యా. చూసారా, ఏదంట? ఏం చేయ. మరి ఏం చేయకపోతే జైలుకి ఎందుకు వచ్చా? నేనేం చేయలేదండి. ఒకరోజు రాత్రి ఇంటికి వస్తుంటే బ్యాంకి కనపడింది, అచ్చం మా ఇల్లాలనే ఉంది. ఏంటిదంట? ఉంది. గేటు దాకా పోయాను, గేటు కూడా అచ్చము, మళ్ళీ చెప్పండి, మా గేటాలనే ఉంది. తాళం కూడా అచ్చము తీశానండి. లోపలికి వెళ్ళాను, లోపల ఆ బీరువా కూడా అచ్చము, చెప్పాలా, అన్ని అచ్చం అనుకుంటూ నేనేం చేయాల, ఆ బ్యాంకులు డబ్బులు ఇచ్చాను, దొంగతనం పట్టుబడ్డా, జైలుకి వచ్చాను. అరే నువ్వు పక్కకు పోరా అన్నాడు. ఇంకొకరిని పిలిచాడు. వాడు వస్తూనే, ఏనండి, వస్తూనే ఈయన దగ్గరికి దుఃఖిస్తూ ఉన్నాడంట, కన్నీళ్ళు కరుస్తున్నాడు. అయ్యా, ఎందుకు వచ్చావు చెరసాలకి అని అడిగితే వాడు చెప్పాడంట, అయ్యా, ఈ చెరసాలకు రావడానికి నేను అర్హుణ్ణి, ఈ జైల్లో ఉండాలయ్యా. నాలాంటి దుర్మార్గుడు తాగొచ్చి తాగడానికి ఇంకా డబ్బులు అడిగితే ఇవ్వకపోతే ఆ పిల్లవాడు నా గోడకేసి కొట్టాను, చచ్చిపోయాడయ్యా. పిల్లోని చంపానయ్యా నేను, నాకు ఈ శిక్ష న్యాయమే అని గుండె పగిలేలా ఏడ్చాడంట. అబ్రహాము లింకన్ పిలుచుకొని, శబాస్, వీనిలో పశ్చాత్తాపం వచ్చింది. ఆమె ఏమొచ్చింది? చూడండి, ఒప్పుకున్నాడు. బైబిల్ ఏముందో తెలుసా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నేను ఈ శిక్షకు అర్హుణ్ణేనయ్యా, ఈ జైల్లో ఉండడానికి నేను అర్హుణ్ణేనయ్యా, ఇంతకంటే ఇంకా పెద్ద శిక్ష వేసిన నేను అర్హుణ్ణే. వెంటనే జైల్లో ఉన్నోళ్ళు వచ్చాయ్యా, పాపం రోజు ఏడుస్తుంటాడు, తను చేసిన పాపాన్ని ఒప్పుకొని రోజు ఏడుస్తుంటాడు.
వీడిని విడిచిపెట్టండి అని చెప్పాడు. అబ్రహాము లింకన్ వీడిని విడిచిపెట్టారు. చూసారా, ఇస్కరియోతు యోధ ఏమాత్రము పశ్చాత్తాపము పడలా. అలాంటి గుంపులో కలిసి వచ్చాడు, నశించిపోయే గుంపులో కలిసి వచ్చాడు, శపింపబడిన వారి గుంపుతో కలిసి వచ్చాడు. జాగ్రత్త, నువ్వు, నేను, మన బిడ్డలు, మన సంఘము, దేవుణ్ణి ఎరిగిన ఎవరైనా సరే నశించిపోయే వాడితోటి మనము కలిసి తిరగకూడదు. వారితో మనం సంచరించకూడదు. వానికి మనకు సంబంధము ఉండకూడదు. నాశనమైపోయే గుంపుతో కలిసి వచ్చాడండి. ఆ గుంపులో కలిసి వచ్చాడు. చూడండి, యోధ నశించటానికి 5వ కారణం, ముట్టుకోకూడనివి ముట్టుకున్నాడు. ముట్టుకున్నాడు. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి, చూసారా అమ్మా, ఏమిచ్చారు? 30. అవి ముట్టుకోకూడదు యోధ. అంతేకాదండి, చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, 4, 5, 6 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధ ఈ అత్తర ఎందుకు అమ్మి పేదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు. ఏందంట? దొంగ అయి ఉండి వాడి దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన ఏం చేసేవాడు? దొంగిలిస్తూ వచ్చేవాడు. వెండి తెలుసు ఇస్కరియోతు యోధకు, డబ్బు కూడా తెలుసు. ఎందుకని? డబ్బు సంచి యోధ దగ్గరే ఉంది. వెండి కోసం, వెండి నాణ్యాల కోసం యేసయ్యను అప్పగించుటకు అవి ముట్టుకున్నాడు. ఆమేన్. మనము ముట్టుకోకూడని చెప్పాలి, ముట్టుకోకూడదు. వాటిని అసలు మనం ముట్టుకోకూడదు. తెలుసా అండి, మనము కొన్ని ముట్టుకోకూడదు. విగ్రహాలు ఉన్నాయి, మనం వాటిని ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. యోధ వెండి నాణ్యాలను తీసుకున్నాడు. పోనీ యోధ దగ్గర డబ్బు లేదా? సంచే ఉంది. కానీ ప్రభువును అప్పగించడానికి వెండి నాణ్యాలు తీసుకున్నాడు. వాక్యములో చూడండి, కీర్తనలు 119, 72వ చరణం, 119వ కీర్తన. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే దేవుని వాక్యము మనకు మేలు. పూర్వమంటకూరులో మా ఆస్ట్రేలియా నుండి 2 దొరలు వచ్చి ఒక ఊర్లో మీటింగ్ పెట్టారంట. మీటింగ్ అయిపోయినాక ఇంత బైబిళ్ళు పెట్టారు. ఈ పక్క ఇటువైపు బైబిళ్ళు పెట్టి, ప్రార్థన అయిపోగానే ఇటువైపు డబ్బులేమో కట్టబెట్టి, మీరు ఏదైనా ఒకటి తీసుకోమన్నాడు. బైబిల్ కానీ చెప్పాలి, డబ్బులు కానీ, 100 రూపాయల నోటు కానీ బైబిల్ కానీ తీసుకోమన్నాడు. అందరూ లేచొచ్చి చెప్పాలి. మనం లేచొచ్చి ఏం తీసుకుంటాం? డబ్బులు 2 అనుమానమే. వచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నారు. అందరు వెళ్ళిపోయారు. ఒక అబ్బాయి వచ్చి బైబిల్ తీసుకున్నాడు. ఆమేన్. బైబిలు తీసుకొని
ఇంటికి వెళ్ళిపోగానే వాళ్ళమ్మ వాడిని పట్టుకొని దెమా కొట్టేసింది. 100 రూపాయలు బాగొట్టావు కదరా, నీకు పెద్ద బైబిల్ కావాల్సి వచ్చింది నాకు తెలియదా అని కొడుతూ ఆ బైబిల్ తీసుకుని ఇస్రాయేలీయులకు అందులో నుంచి 1000 రూపాయల నోటు పడింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఆ కొట్టిన తల్లి మళ్ళా వాడిని పోయి ఎత్తుకొని, ఒరు నువ్వు నాకంటే ఎంతో మేలు, నేను 100 తెచ్చి నువ్వెంత తెచ్చినావు, 900 ఎగస్ట్రా తెచ్చావు అని ఊరు మొత్తం చెప్పొచ్చింది. ఆడోళ్ళ నోట్లో ఏదన్నా తెలిస్తే ఈనాడు పేపర్లు వేసినట్టే. ఆమేన్. ఆడోళ్ళకి ఏదన్నా చెప్పి చూడండి, ఈనాడు పేపర్లు పెడితే అందరూ చదివినట్టు అయిపోద్ది. ఊరందరికీ చెప్పింది. రెండో రోజు ప్రార్థన కోడిక. మళ్ళా చెప్పాలి, ఒకవైపు బైబిళ్ళు, ఇంకొక వైపు డబ్బులు. ఈమె వచ్చి చెప్పేసింది కదా ఊరందరికీ. ఈరోజు అందరూ ఆ డబ్బుల మీదకి ఎవరు వెళ్ళట్లా. ఆడొస్తే 100 వస్తుంది, ఇందులో ఏమున్నాయి 1000 ఉందని చెప్పి అందరూ బైబిల్ తీసుకోరు. ఈ పిల్లోడున్నాడే, ఆమేన్ ఆమేన్, ఆ పిల్లోడు వచ్చి 100 రూపాయలు తీసుకున్నాడు. వాళ్ళమ్మ ఉరిమి చూస్తుంది. బుద్ధి లేదు, నిన్ననన్న న్యాయం జరిగిందని తెలుసుకోవట్లా. తీసుకో 100 అంటుంది, కానీ బైబిల్ తీసుకుంటుంది, కానీ వీడు 100 తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఇంటి దాకా ఉన్నారు, కొంతమంది ఏళ్ళ నుంచి ఎతుకుతున్నారు, డబ్బులు వాటిలో లేవు. మళ్ళా పిల్లోడు ధన్యుడయ్యాడు. జాగ్రత్త. సామెతల గ్రంథం చదవండి ఒక్క మాట, 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకొనువాడు ఏమైపోతాడు అమ్మా? పాడైపోవడం అంటే, ఇప్పుడు కూర పాడైపోవడం అంటే అర్థం తినడానికి పనికిరాదు. మనిషి కూడా ధనాన్నే నమ్మితే ఏమవుతాడు? పాడైపోతాడు. ఇస్కరియోతు యోధ చూడండి, రాగోడని గుంపులో వచ్చాడు, అసలు ముట్టుకోగూడనివి ముట్టుకున్నాడు. దేవునివి కానివి ఏవి మనం ముట్టుకోకూడదు. ఆమేన్. ఈ సందర్భంలో ఒక మాట చెప్తా వినండి. రోజు వాళ్ళ నాన్న తాగుతూ ఉంటే పిల్లోడు చూసి ఒకరోజు వాళ్ళ నాన్న తాగుతూ మధ్యలో లేచిపోతే ఇవిడు కొంచెం అట్లా ఏమంటారు ఏలు అలా టచ్ చేసి చూసి నాకాడంట. ఎట్లుంది? బాగుండదు. మళ్ళీ అట్లని మీరు మొదలు పెట్టారు, అది బాగానే ఉండదు. అది మనకు విషముతో సమానం. కొంచెం దాగాడు, రెండో రోజు కొంచెం, మూడో రోజు వాళ్ళ నాన్నకి తెచ్చిచ్చేది ఈడే, మధ్యలోనే సగం పోసుకొని తాగి నీళ్లు పోసుకొని చెప్తున్నాడు వాళ్ళ నాన్నకి. చూసారా? పాపం ఎప్పుడు కూడా స్టార్టింగ్ అనగా ప్రారంభము కొద్దిగాతోనే ప్రారంభమైద్ది, నేను నాశనానికి తీసుకెళ్ళొద్ది. ఆమేన్. పాపం ఎప్పుడు ప్రారంభంలో ఇంత పెద్దగా రాదు. ఏముంది, ఒక్క సినిమాగా పోయొద్దాంరా. ఎన్ని సినిమాలు? ఒక్కటే. కొంచెమేగా సీరియల్, కొద్దిగా చూడు, కొద్దిగా. ప్రారంభం పాపము కొంచెముగా మొదలవుద్ది, చివరకు నిన్ను నాశనానికి నడుపుద్ది. పాపం ఎప్పుడు నిన్ను స్టార్టింగ్ ప్రారంభంలో విపరీతంగా కనపడదు, ఏం చిన్న అబద్ధమేగా అనిపించింది, అది నిన్ను నరకానికి నడిపించింది. చూసారా? ముట్టుకున్నాడు ఆ వెండి నాణ్యాలు, ముట్టుకోకూడనివి ముట్టుకున్నాడు. చూడండి, 6వ నాశనానికి, యోధా నాశనానికి కారణమైన 6వ ప్రాముఖ్యమైన మాట, కనిపెట్టకూడని దాని కొరకు కనిపెడుతున్నాడు. చదవండి మార్కు సువార్త 26వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 26:16. వాడు అప్పటి నుండి యేసయ్యను అప్పగించుటకు ఏం చేస్తుండంటమ్మా? కనిపెడుతుండు. ఏం చేస్తుండు? కనిపెడుతుండు. దేనికి? యేసయ్యను అప్పగించడానికి కనిపెడుతుండు. అసలు కనిపెట్టవలసింది దేనికి యోధా?
యేసయ్య అద్భుతం చూడటానికి కనిపెట్టాలి. ఒక గొప్ప కార్యాన్ని చూడటానికి కనిపెట్టాలి. అంతేకాదు ఆయన రెండవ రాకడ కొరకు చెప్పాలి, కనిపెట్టాలి. మరి యోధ దేని కొరకు కనిపెడతాడు? ఆయనను ఎప్పుడు అప్పగిద్దామా అని సమయము కొరకు ఏం చేస్తుండు? జాగ్రత్త. పాపం చేయడానికి కనిపెట్టమాక, పతనమైపోతావు. జాగ్రత్త. దేవునికి విరోధమైన పని చేయడానికి కనిపెట్టమాక, నువ్వు నశించిపోతావు. వాక్యం ఏమి సెలవిస్తుంది? యాకోబు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయము 7వ వచనం. యాకోబు 5:7. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు కడవరి వర్షమును తొలకరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు ఏం చేస్తుండు? నువ్వు నేను ప్రభు దర్శనము కొరకు కనిపెట్టాలి. ఆమేన్. ప్రభు యొక్క కృప కొరకు కనిపెట్టాలి. ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టాలి. ప్రభు యొక్క దీవెనల కొరకు కనిపెట్టాలి. ఆమేన్. ఇస్కరియోతు యోధ యేసయ్య శిష్యుడయ్యుండి ఆయనను అప్పగించడానికి ఏం చేస్తుండంట? కనిపెట్టి ఉన్నాడు. చూసారా? జాగ్రత్త. దేవునికి వ్యతిరేకమైంది చేయడానికి కనిపెట్టమాక, దేవునిని చేరుకోవడానికి కనిపెట్టాలి. ఆమేన్. మనం కనిపెట్టవలసినవి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. మత్తయి 24:50. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను యజమానుడు వచ్చాడు. ఒక యజమానుడి దగ్గర 2 దాసులు ఉన్నారు. ఆయన ప్రయాణమై ఊరు వెళుతూ దేశం వెళుతూ 2 దాసులను పిలిచి, అయ్యా, ఈ ఇంటి మీద నీవు అధికారివై ఉండు, నేను వచ్చే వరకు. నేను ఎప్పుడు వస్తానో నీకు చెప్పను. నేను వచ్చే వరకు నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో, కనిపెట్టమన్నాడు. 2వ వాడికి ఇంకొక ఇల్లు అప్పగించాడు. 2 ఇల్లులు 2 దాసులకు అప్పగిస్తే ఒక దాసుడంట, ఇప్పుడే కదా వెళ్ళింది. చెప్పండి ఎలా? ఇప్పుడే కదా వెళ్ళింది, ఇప్పుడు ఎందుకు వస్తాడని ఆయన తెలనిచ్చి తాగి తిని అల్లరి మోకతో కలిసి చిందులేస్తున్నాడంట. ఎందుకని? యజమానుడు ఎప్పుడు వెళ్ళాడు? ఇప్పుడే కదా. చూడండి, ఆ యజమానుడు అలా వెళ్ళాడు. ఇంకో యజమానుడు వెళ్ళాడు. 2వ ఇంటిని కాచుకున్న దాసుడు యజమానుడు ఎప్పుడు వస్తాడోనని బహుభద్రంగా కనిపెట్టి ఉన్నాడు. మొదటి దాసుడు ఆయన అలా ఎలనిచ్చి తాగి తిని గంతులు వేస్తూ తిరుగుతుంటే వాడు అనుకొనని గడియలో యజమానుడు వచ్చాడు. వీడు అసలు ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు? అల్లరి వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. వాడు కనిపెట్టని దినములో యజమానుడు వచ్చాడు. వాని చేతులు కాళ్ళు కట్టి నిత్యగ్నిలో పడవేశాడు. జాగ్రత్త. వయసు ఉందిలే, ధనముందిలే, తెలివుందిలే, జ్ఞానముందిలే అని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు అనుకొనని గడియలో ప్రభువు రావచ్చు. ఆమేన్. ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. మనం ఏం చేయాలి? కనిపెట్టి ఉండాలి. కనిపెడుతున్నావా? ఒక సత్యం చెప్పనా? ఒక దైవజనుడు ఇందాక చెప్తున్నాడు, అయ్యా, ఈరోజు ఉదయకాలం ప్రార్థన చేయకపోతే, ఈరోజు వేకువజామున ప్రార్థన చేయకపోతే రేపు వేకువజాము వరకు నా గుండె కొట్టుకుంటుంటదయ్యా. ఏం జరుగుద్దో.
రేపు ఎక్కువజాము వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు నాకు నెమ్మది ఉంటుంది. ఉందా నీక భయము? ఈరోజు ఎక్కువజామున ప్రార్థన చేయకపోతే సాయంకాలం ప్రభు వస్తే, సాయంకాలం నా మరణం వస్తే ఎలా? ఆయన అంటున్నాడు, ప్రార్థన లేకుండానే, ప్రార్థన చేయని రోజు, ప్రార్థన చేయని రోజు, ప్రార్థన లేని వేకువ రోజు నేను నరకానికి వెళ్తానేమో భయమయ్యా. మరలా వేకువజామున వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు నాకు నెమ్మది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. చూసారా? ఈరోజు ఇక్కడున్న మనం అందరం ఆలోచించాలి. వేకువజామున ప్రార్థన చేసావా? పనిలో పడిపోయాయా, చెయ్యను కుదరలేదంటున్నావా? రేపు ఎక్కువజాము వరకు మనకు గ్యారంటీ లేదు. ఎప్పుడు కనిపెట్టని వారముగా మనం ఉండకూడదు. ప్రార్థించి కనిపెట్టాలి. ఆమేన్. ఎలా చెప్పండి? ప్రార్థన చేసి కనిపెట్టాలి. కనిపెట్టి ప్రార్థన చేయకూడదు. కొంతమందిని అడగండి, ఈ పని చేస్తే అప్పుడు వస్తా చర్చికి. ఏం పని నీకు చేసి నేను తీసుకురావాల్సిన అవసరం ప్రభువుకుందా? కొంతమంది అంటారండి, మేము ఇది అనుకున్నామండి, ఇది అయితే అప్పుడు వస్తా దేవుని దగ్గర. రాబాక తీసుకెళ్ళి నరకములో కాలిపో. మాకే నువ్వు ముందు పిండి పెడితే రొట్టె వస్తుందా? రొట్టె వచ్చినాక పిండి పెడతావా? చెప్పాలా? మొన్న ఏడనో చూసా, ఓ గూగులు నీ చపాతి చేయకుండా ఎట్టయిద్దో చెప్పు అంటుంది ఈమె ఫోన్ ఓపెన్ చేసి. ఓ గూగులు అమ్మా, ఓ గూగులు చపాతి బిసక్కుండా రొట్టె ఎట్టయిద్దో చెప్పు. ఎట్టయిద్దే కానీ నీ మొహమాల అయితే ఎందుకైద్ది? పిండి బిసకాలి, అమ్మ రొట్టె చెయ్యాల. నువ్వు కనిపెట్టడం కూడా ప్రార్థన చేయకుండా కాదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసి చెప్పండి కనిపెట్టాలి. ప్రార్థన చేసి కనిపెట్టాలి. అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు కనిపెడితే ఆయన నీకు తప్పక సహాయము చేస్తాడు. చదవండి 130వ కీర్తన, 130వ కీర్తన 5, 6. యెహోవా కొరకు దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు. ఎవరు కనిపెడతారు? ప్రాణం అంట. ఎవరమ్మా? ప్రాణం. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా. చూడండి, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకునినట్లుగా నేను ప్రభు కొరకు. అబ్బా, ఎంత ఆశ అండి అబ్రా దావీదు గారికి, ఎంత ఆశ. ఎప్పుడు ఉదయం అయిద్దా అని రాత్రి కావలి వాడు ఉంటాడే, ఉదయం ఎప్పుడైద్దా అని కనిపెట్టుకున్నట్లు నేను ప్రభువు కొరకు కనిపెడుతున్నాను. కనిపెడుతున్నావా? ఈ మేలు చేతి కనిపెడదాం అనుకుంటున్నావా? తప్పు. మొదటగా నువ్వు కనిపెట్టాలి. ఇస్కరియోతు యోధంట ప్రభువును పట్టించడానికి కనిపెడుతుండంట. ఎంత బాధాకరమైన విషయం. ఇస్కరియోతు యోధ నశించడానికి 7వ కారణం చూడండి, పొందకూడని మరణము పొందాడు. పొందకూడని చెప్పాలి మరణం. ఇస్కరియోతు యోధ ఎట్లా చనిపోయాడు అమ్మా? ఇంకా 10 ఏళ్ళు ఆగితే కూడా వచ్చేటట్టు కనపల్లా. ఉరి పెట్టుకొని, ఇది గుర్తు లేదా అమ్మా? సరే, బతికిన వాళ్ళని వదిలి చచ్చినోడినన్నా గుర్తు పెట్టుకోండి. ఇస్కరియోతు యోధ ఎలా చనిపోయాడు చూడండి. ఆ వాక్యం ఉంది మత్తయి సువార్త 27వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. అప్పుడు యేసయ్యను అప్పగించిన ఇస్కరియోతు యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తీసుకుని వెళ్ళి, నేను నిరపరాధిని అప్పగించి పాపం చేశానయ్యా, ఇదిగో మీ వెండి రోకలు మీరు తీసుకోండి అన్నాడు.
వాళ్ళన్నారు వాటన్నిటితో మాకు పని లేదు. చూసారా ఎలా చనిపోయాడో కూడా ఉంది వాక్యములో. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్ల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులు బయటకొచ్చాయి. ఉరేసుకొని ఆ ఉరికి కూడా ఈ భారీ విగ్రహం అంట, బాగా బరువు అయిందంట యోధ శరీరం. ఇంకా డబ్బులు సంచి దగ్గర పెట్టుకొని తింటా ఉండేమో కదా, అందుకని ఎట్టయిండు మనోడు లావైండు. నేను ఒక ఆయన సుబ్బయ్య అని ఉన్నాడు, ఏం సార్ ఏం తింటారు ఇంత లావైనరు అంటే ఆయన అంటుండో, సాయంత్రం బోండాలు వేస్తండి, సాయంత్రం పునుగులు వేస్తా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చాలా మిగులుతాయి, ఎన్ని వేస్ట్ అవుతాయి అని తిన్నండి. రోజు తిని పునుగులు, ఈయన కూడా పునుగు అయిండు. ఎంతలా ఇట్లా తోడు ఉరి పెట్టుకుంటే ఉరితాడు ఆగుద్దా చెప్పాలి, ఆగల. ఇస్కరియోతు యోధ ఉరేసుకుంటేనంట తాడు తెగి కింద పడి నడిమికి బ్రద్దలై పొట్ట పగిలి పేగులు. ఎంతుంది స్టోరీ. పైనేమి రాయబడి, ద్రోహము వలన సంపాదించాడు. జాగ్రత్త. యోధ నశించటానికి 7 కారణాలు చూశాం. ప్రతి ఒక్కడి భూమి మీద నశించటానికి కొన్ని కారణాలు ఉంటాయి. మొదటి కారణం ఏంటో తెలుసా? చీకట్లోకి వెళ్ళడం, చీకటి కార్యాలను చెయ్యడం, వెలుగును వదిలిపెట్టడం, ఏడ ప్రార్థన జరుగుతుంటే ఇంకెక్కడో ఉండడం. ఇది వెలుగును విడిచిపెట్టి నువ్వు చీకట్లోకి వెళ్ళావా, సైతాను నిన్ను పట్టుకుంటది. ఆమేన్. మేము చాలా సంవత్సరాల క్రితం మా గుత్తి దగ్గర కొత్తపల్లి అని ఉంది, ప్రార్థన పెట్టాం. ప్రార్థన బాగా జరుగుతూ ఉంది, వాక్యం చెబుతా ఉన్నాం. ఇంతలో ఒక ఆమెను ఎత్తుకొని వచ్చారు, పాస్టర్ గారు తేలు గుట్టింది ప్రార్థన చెయ్యి. ఏం చేస్తాము, ప్రార్థన చెయ్యను అని అంటానికి ఉందా? లేదు. మరి ఏం చేద్దాం, యేసు ప్రభు గుర్తొస్తుంది. నేను ప్రార్థన చేసినాక ఒక మాట అడిగా, అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడ గుట్టింది తేలు? మీరు ప్రార్థన చేస్తుంటే నేను మా ఇంట్లో గూట్లో సొట్ట కోసం చెయ్యి పెడితే చెప్పండి తేలు ఇక్కడికి రావచ్చుగా. ఇక్కడ ప్రార్థన ఉంటే, ఇక్కడ వాక్యం ఉంటే, ఇక్కడ వెలుగు ఉంటే ఇది వదిలిపెట్టి ఆమె ఆ పని చేస్తుంది. జాగ్రత్త. నాశనానికి మొదటి కారణం చీకట్లోకి వెళ్ళడం, చీకటి మనుషులతో స్నేహము చేయడం, మాట్లాడకూడని మాటలు మాట్లాడటం, ముట్టకూడనివి ముట్టటం, కలవకూడని వాళ్ళతో కలిసి జీవించటం. జాగ్రత్త. నీ నాశనానికి కారణమవుతాయేమో. వెలుగయ్యున్న ప్రభువులోకి రావాలి. చూడండి 12వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము. ఆ ప్రియ ప్రభువుకు కుమారుడివి కుమార్తెవయ్యే అధికారం దేవుడిచ్చాడు. వెలుగును నిర్లక్ష్యం చేయొద్దు, చీకటిలోకి వెళ్ళొద్దు, చీకటి వ్యక్తులతో స్నేహము చేయకూడదు. ప్రభు బిడ్డల, మనకు చీకటితో పొత్తు ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి పొత్తు? సైతాను బిడ్డలతో నీకెందుకు స్నేహం? ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ఇస్కరియోతు యోధ కనిపెట్టాడంట నాశనం చేయడానికి, పట్టించడానికి. నువ్వు నేను కనిపెట్టవలసింది దేనికి? ప్రభువు కొరకు, ప్రభువు స్వరము కొరకు, ప్రభువు మాట కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టి రాకడలో ఎత్తబడుదుముగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
సోదరుడు కుమారు ప్రార్థన చేస్తాడు.